हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु वाग्देव्यै नमः। हरिः ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओम नमो श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ओम नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भंगरहितं अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे। ओम नमो श्री वेदव्यास भगवाने नमः। हरिः ओम। डियर फ्रेंड्स, आषाढ़ पौर्णमी भगवान वेदव्यास महर्षि जन्मदिనం। ఈ పవిత్ర దినాన్ని మనమందరూ వ్యాస పౌర్ణమిగా లేదా గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఎందుకు మనము గురు పౌర్ణమి జరుపుకుంటామంటే మనల్ని భౌతికంగా ఆధ్యాత్మికంగా నిలదొక్కుకొని సమాజంలో మనకు ఉన్నత స్థానాన్ని కల్పించిన మహా వ్యక్తి గురువు. మానవ జీవితంలో నలుగురు వ్యక్తులకు మహోన్నత స్థానం ఇవ్వబడింది. వారెవరు అంటే తల్లి, తండ్రి, గురువు, అతిథి. తల్లి జన్మనిస్తుంది, తండ్రి గుర్తింపునిస్తాడు, గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అతిథి ఆశీర్వాదము పుణ్యము ప్రసాదిస్తాడు. అందుకే తర్వాత ద వెరీ పర్పస్ ఆఫ్ ద లైఫ్ అండ్ ద ఎయిమ్ ఆఫ్ ద లైఫ్ ఏమి అంటే సత్యశోధన, తత్వ సాధన. అందుకే తైత్రీయోపనిషత్తు సత్యం వద ధర్మం చర మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అని చెప్తుంది. తైత్రీయోపనిషత్తు ఇట్స్ నథింగ్ బట్ ఎ సార్ట్ ఆఫ్ కరికులం ట్రైనింగ్. అంటే గురుకులంలో విద్యాబుద్ధులు బోధించేటటువంటి విధానం క్షుణ్ణంగా తెలిపేది తైత్రీయోపనిషత్తు. సో ఆ నలుగురిలో గురువు స్థానము చాలా గొప్పది. మనము సనాతన సంప్రదాయంలో, హైందవ సంస్కృతిలో గురువు స్థానం ఏమిటి అంటే మనకందరికీ తెలుసు. మనం ఈ శ్లోకం చెప్పుకుంటాం. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తారు. అంటే ఇది అందరికీ వచ్చే పద్యం. దీని పరమార్థం ఏమి అంటే
గురువు స్థానం ఏమిటి అంటే మన జీవితంలో గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయకారకులు వీళ్ళు. అంటే పరబ్రహ్మ స్వరూపాలు. సో అటువంటి త్రిమూర్తుల స్వరూపమైన పరబ్రహ్మతో సమానమైనటువంటి వాడు గురువు. అటువంటి గురువుకు నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. సో గురువు స్థానము అంటే పరబ్రహ్మ స్థానమే, సాక్షాత్తు దైవమే గురువు. ఆ గురువు ఒక ద్రష్ట మీన్స్ పాయనీర్. గురుస్థానాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే వేదాధ్యయనము, ముఖ్యంగా దశోపనిషత్తులు. ఎందుకంటే గురు ప్రస్తావన గురించి శ్రేష్టంగా తెలిపేటటువంటివి దశోపనిషత్తులు. ఉపనిషత్తు అంటేనే గురువు సమీపంలో కూర్చొని నేర్చుకునే విషయం. ఎందుకంటే ఉపనిషత్తులు అఫ్కోర్స్ 108 ఉపనిషత్తులు మనకు లభ్యమయ్యేవి ఈరోజు. కొన్ని దాదాపు 1000 పైన ఉపనిషత్తులు ఉంటే మనకు లభ్యమయ్యేవి ఇవాళ ఓన్లీ 108. ఈ 108లోనూ దశోపనిషత్తులు చాలా ముఖ్యమైనవిగా పరిగణింపబడుతున్నాయి. కారణం ఏమిటి అంటే ఈ దశోపనిషత్తుల్లోనే బ్రహ్మ జిజ్ఞాస గురించి వస్తుంది. అందుకే దట్ ఈస్ ద రీజన్ వై దీస్ దశోపనిషత్స్ వర్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ది మేజర్ టూల్ ఆఫ్ ప్రస్థానత్రయం. శంకర భగవత్పాదులు ప్రస్థానత్రయాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు ఆయన సిద్ధాంతాన్ని వ్యాపింపచేయడానికి. ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. మొట్టమొదట అంటే ఇవి ఏం చెప్తాయి గురువు గురించి అని అంటే గురువు అంటే ఒక ద్రష్ట, ఒక సమగ్రమైన జ్ఞానం కలిగిన వాడు గురువు. అందుకే కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తాడు, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యంత్వం యః పశ్యతి స పశ్యతి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని వీక్షతే యోగయుక్తానాం సర్వత్ర సమదర్శనః అంటాడు. అంటే ఎవరైతే తనను అన్ని ప్రాణుల్లో చూసుకోగలుగుతాడు, అన్ని ప్రాణుల్లోనూ తనను చూసుకుంటాడు, తనలో అన్ని ప్రాణులను చూసుకుంటాడు, అటువంటి వాడు ద్రష్ట, యోగ్యుడైన గురువు. అన్ని భూతాల్లోనూ ఉన్నది ఒక్కటే ప్రాణం ఎవరు తెలుసుకుంటాడో వాడు ద్రష్ట. అటువంటి ద్రష్ట యోగ్యుడైన గురువు. అందుకే కృష్ణ పరమాత్ముడు మొట్టమొదటి గురువు. జగద్గురువు అంటే ఎవరు అని మనం చెప్పాల్సి వస్తే కృష్ణ పరమాత్ముడు అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన భగవద్గీత ద్వారా కార్యవిముఖుడైనటువంటి అర్జునుడిని కార్యోన్ముఖుణ్ణి గావిస్తాడు. అర్జునుని సంశయాలన్నీ నివృత్తి చేస్తాడు. మొట్టమొదటి గురువు జగద్గురువు అని మనం చెప్పుకోవాల్సి వస్తే విశ్వవంజుడైనటువంటి కృష్ణ పరమాత్ముడే. తర్వాత వ్యాసుల వారు ఆది గురువు. ఎందుకు అంటే మహాభారతాన్ని రచించినటువంటి మహాశయుడు ఆయన. ఈ మహాభారతంలోనే భగవద్గీత కూడా వస్తుంది. సో మహాభారతం ద్వారా భగవద్గీతను ప్రబోధించిన
గొప్ప గురువు వ్యాసుల వారు. అందుకే ఆయన్ను ఆది గురువు అంటారు. ఆయన జన్మదినాన్ని గురు పౌర్ణమిగా మనమందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ గురువు అంటే వాల్మీకి చక్కగా చెప్తాడు, గురువు అంటే ఎవరు అని. గుకారశ్చ అంధకారశ్చ రుకారస్తు నిరోధకృత్ అంధకార వినాశత్వాత్ గురురత్వ విధేయతే అంటాడు వాల్మీకి మహర్షి గురువుని గురించి ప్రస్తావిస్తూ రామాయణంలో. అంటే గు అనే పదము అంధకారాన్ని, రు అనే పదము తొలగిస్తుందంట. ఈ గురువు అనే పదము అంధకారాన్ని తొలగించి, అంటే అక్కడ అజ్ఞాన అంధకారం, ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ డార్క్నెస్, అజ్ఞాన అంధకారాన్ని తొలగించడమే కాదు, అంధకారాన్ని నాశనము చేసేటటువంటి వెలుగును జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తుంది. అది గురువు ప్రత్యేకత. నెక్స్ట్ బృహదారణ్యకోపనిషత్తులో చెప్తాడు యాజ్ఞవల్కుడు, మైత్రేయి నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు అని అడిగితే ఆయన ఆత్మావారే అద్రష్ట శ్రోతవ్యో మంతవ్యో నిధిత్యాస్తవ్యో మైత్రేయి ఆత్మావా ఆరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం అంటారు. అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించాలి అంటే మొట్టమొదట ఒక ద్రష్ట అయినటువంటి గురువును, బ్రహ్మజ్ఞానాన్ని ఎరుగునటువంటి ద్రష్టను మనము అప్రోచ్ చేయాలి, సమీపించి ఆయన చెప్పినది వినినది మననం చేసుకున్నది దానిని ధ్యానం ద్వారా అనుభూతి పొంది బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి. దీన్నే బ్రహ్మావలోకనం అంటారు. అంటే మనకు బ్రహ్మావలోకనం కలగాలి అంటే ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. కఠోపనిషత్తులో క్లియర్గా చెప్పబడింది ఈ విషయం. నా ఆత్మ ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శృతినా అంటాడు ధర్మరాజు. అంటే ఆత్మజ్ఞానం, ఇట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్. మనల్ని మనం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఇది తెలుసుకోవడానికి, అది తెలియజేయడానికి we need somebody who can make us learn regarding ourselves. ఆ పని, ఆ సత్కార్యము గురువు చేస్తాడు. అందుకే గురువుకు అపారమైన విలువ, ఉన్నతమైన స్థాయి సనాతన ధర్మంలో ఉంది. సో ఇంకొకటి, ఉపనిషత్తులో ప్రతి చోట కూడా ఈ దశోపనిషత్తుల్లో బ్రహ్మ జిజ్ఞాసలో గురు శిష్య సంవాదమే వస్తుంది. ముండకోపనిషత్తులో సౌనకో మహాశాలం గిరసం విదోదన్నపప్రచ్ఛ కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి అని అడుగుతాడు. అంటే దేన్ని గురించి తెలుసుకుంటే, సౌనకుడు అడుగుతాడు అంగీరసుడు, మహానుభావ దేన్ని గురించి తెలుసుకుంటే సర్వం విదితమవుతుందో అటువంటి జ్ఞానాన్ని నాకు తెలియచేయాలి. ఇన్ఫ్యాక్ట్ చాందోగ్యంలో కూడా ఇది వస్తుంది. చాందోగ్యోపనిషత్తులో విద్య ముగించుకొని జ్ఞానకేతువు వస్తే, శ్వేతకేతు, జ్ఞానకేతు అని కూడా అంటారు, ఆయన్ను
నాయన నువ్వేం నేర్చుకున్నావు అని అడుగుతాడు తండ్రి ఉద్దాలకుడు. అంటే అప్పుడు ఆ అబ్బాయి నాకు సర్వం విదితం, నేను అన్నీ నేర్చుకున్నాను అంటాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాను అంట. అంటే అప్పుడు ఉద్దాలకుడు ఆ అబ్బాయిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏనాశ్వతం సుఖం భవిత్యమతం మతం విజ్ఞాతం విజ్ఞాతమితి. ఆయన దగ్గర సమాధానం ఉండదు. అంటే దేన్ని గురించి తెలుసుకుంటే సర్వము అవగతం అవుతుందో, దేని గురించి వింటే సర్వము విన్నట్లు ఉంటుందో, దేన్ని చూస్తే సర్వము చూసినట్టు ఉంటుందో అటువంటి విద్యను నువ్వు నేర్చుకున్నావా అని అడుగుతాడు. సో అటువంటి గురువును, అటువంటి విద్యను ప్రసాదించే మహోన్నతమైన వ్యక్తి గురువు. ఇంకా ప్రశ్నోపనిషత్తు అవన్నీ కంప్లీట్గా కేనోపనిషత్తు అన్నింటిలోనూ ఈ గురు శిష్య సంవాదమే ఉంటుంది. సో ఉపనిషత్తుల ప్రస్తావన, మనము గురువు పాత్రను గురించి ఆధ్యాత్మిక జీవనంలో తెలుసుకోవాలి అంటే ఉపనిషత్తుల గురించి కంపల్సరీగా తెలుసుకోవాలి. అంటే వాటి గురువు వాల్యూని తెలియజేసేటువంటి ఉపనిషత్తులు. ఉపనిషత్తు అంటే వేదాంతం, వేదం చివరి భాగంలో ఉండేది. ఇట్ కంటైన్స్ ది జిస్ట్ ఆఫ్ వేద. సో ప్రతి దాని ఉపనిషత్తులోనూ ఇదే వస్తుంది, గురువు గురించే. ఆ గురువును అంటే తెలుసుకోగలిగిన ఉత్సాహం కలిగిన వాడు, అతనికి విషయాన్ని తెలియజేసేటటువంటి వాడు గురువు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అని దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పబడింది. ది వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ శ్లోక ఇస్, గురువు అనేటటువంటి వాడు జ్ఞానచక్షు. అంటే ఆ చక్షువుతోనే మనము జ్ఞానాన్ని మనము చూడగలిగేటటువంటి శక్తిని ప్రసాదించగలిగిన వాడు గురువు. అక్కడ చిత్రం వటతరోర్మూలే అంటే గురువు యవ్వనవంతుడు, శిష్యులు వృద్ధులు. దానికి అర్థం వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైక్ దట్. అక్కడ గురోద్యువా అంటే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిని విశ్వచక్షువు అంటారు. He will never be old. He remains always young because he provides light. He enlightens the world. అంటే కాబట్టి సో ఈ దైనందిక జీవితంలో ఉన్న వాళ్ళందరూ వృద్ధులవుతారే తప్ప ఆయన వృద్ధుడు కాదు. గురువు కూడా అంతే, ఎప్పటికీ జ్ఞానస్వరూపుడు ఆయన. కాబట్టి ఎప్పటికీ సిద్ధంగా, అన్నిటికీ సిద్ధంగా ఉంది. ఎటువంటి సంశయ నివృత్తినైనా చేయగలిగిన తన జ్ఞానంతో చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు గురువు. సంశయాన్ని కలిగి జ్ఞానాన్ని పొందడంలో మనము వృద్ధులవుతాం, కానీ గురువు ఎప్పటికీ వృద్ధుడు కాదు. ఆ విషయమే తెలియజేస్తుంది. తర్వాత ద డార్క్నెస్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ది డౌట్స్. We shall continue our discussion as there is a break. Thank you.